బాస్ సీజన్ 3కి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకి మంచి క్రేజ్ ఉండడంతో తెలుగులో ప్రయోగాత్మకంగా 2017లో సీజన్ 1ని స్టార్ట్ చేయగా ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో సూపర్ సక్సెస్ అయింది. అనంతరం 2018లో న్యాచురల్ స్టార్ సీజన్ 2కి హోస్ట్గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ కోసం హోస్టుతో పాటు కంటెస్టెంట్స్ను వెతికే పనిలో పడింది స్టార్ మా సంస్థ. హోస్ట్గా ఎన్టీఆర్, నాని ఆసక్తి చూపించకపోవడంతో విజయ్ దేవరకొండ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, రానా ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో ఎవరు బిగ్ బాస్ హోస్ట్గా చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సీజన్ 1తో పోల్చితే సీజన్ 2లో కంటెస్టెంట్స్ బాగా వీక్ అనే ప్రచారం ఉంది. ఆ ఎఫెక్ట్ రేటింగ్స్ పై పడింది. వారాంతంలో హోస్ట్ వన్ మ్యాన్ షో నడిపించినా వారం మొత్తం ప్రేక్షకుల్ని టీవీలకు కట్టిపడేయాలంటే కంటెస్టెంట్స్ మంచి పర్ఫార్మెన్స్ చూపించాలి. సీజన్ 2లో ఇదే కొరతగా కనిపించింది. అయితే సీజన్ 3లో కంటెస్టెంట్స్ వీక్ అనే లోటును తీర్చేందుకు పాపులర్ సెలబ్రిటీలను రంగంలోకి దించుతుందట స్టార్మా. వీరిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఉదయ్ భాను. యాంకర్గా, నటిగా, సింగర్గా, డాన్సర్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని ఉదయ్ భాను బిగ్ బాస్ షోలో సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాహసం చేరా డింబక, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలు పిడుగులు, వన్స్ మోర్ ప్లీజ్ వంటి టీవీ షోలతో నెంబర్ 1 యాంకర్గా పాపులర్ అయిన ఉదయ్ భాను పెళ్లి తర్వాత 2 కవలలకు జన్మనివ్వడంతో సినిమాలు, టీవీ షోలకు దూరమైంది. ఇక ఆడియో ఫంక్షన్లలోనూ కనిపించడం అరుదుగా మారింది. అప్పుడెప్పుడో గుణశేఖర్ తీసిన రుద్రమదేవి ఆడియో రిలీజ్లో మెరిసిన ఉదయ్ భాను ఆ తర్వాత 2-3 ఫంక్షన్లలో మాత్రమే కనిపించింది. ఇక బుల్లితెరపై హాట్ యాంకర్గా, క్రేజీ సెలబ్రిటీగా పేరు సంపాదించిన ఉదయ్ భానుని బిగ్ బాస్ సీజన్ 3కి కంటెస్టెంట్గా తీసుకువస్తే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్తో పాటు షో కాన్సెప్ట్ ప్రకారం కాంట్రవర్సీలకు కూడా కొదువ ఉండదనే అభిప్రాయంతో భారీ రెమ్యునరేషన్కి ఒప్పించి ఉదయ్ భానుని బిగ్ బాస్ హౌస్కి తీసుకురాబోతున్నారట. ఉదయ్ భానుకి ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు లేకపోయినప్పటికీ రోజుకి 2 లక్షల రూపాయల పారితోషికం చెల్లించి 100 రోజులకు గాను 2 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఉదయ్ భానుకి భారీ ధర పలికినట్టే. బిగ్ బాస్ తెలుగు సీజన్లో ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటూ చర్చలు మొదలయ్యాయి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.